సో ఇక్కడ మామేకం అంటే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ కృష్ణుడు అనే ఒక ఆకారమా, విష్ణుమూర్త, లేదా అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీకృష్ణ పరమాత్మ నేను యాజ్ కృష్ణ నాకు వచ్చి నువ్వు సరెండర్ అవ్వు అంటున్నాడా అనేది మనము చర్చించుకోవాలి. అంటే మనం దాన్ని విచారించాలి. ఈ విచారణ ఏది జరుగుతుంది అంటే దాన్ని పికౌట్ చేసి పురాణంలో ఇట్లా చెప్పాడని అంటారు. ఇప్పుడు ఈ భగవద్గీత శాస్త్రంలో మీరు విచారించాల్సింది భగవద్గీతలో ముందేం చెప్పారు. ఓకే, సో నేనేమన్నా అనన్య భక్తి, దాన్ని బట్టి అన్య భక్తి అంటే ఏంటి? ఈశ్వరుడు వేరే, నేను వేరే, ఆయన పశువురేవ సహ దేవానా. ఓకే, అనన్య భక్తి అంటే ఏంటి? ఉన్నదంతా పరమాత్మని అన్నప్పుడు నీ నుంచి భిన్నంగా లేడు కదా, నువ్వు కూడా పరమాత్మనే. ఇది అనన్య భక్తి. ఇది ఒక చోటు కాదు, చాలా చోట్ల భగవద్గీతలో ఈ పదం వాడారు. మళ్ళా ఏం చెప్పారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ భక్తులు 4 రకాలు ఉన్నారు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి చతుర్విధా భజంతే మాం జనాః సుకృతి నోర్జున. 7వ అధ్యాయం. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరత. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, ఎందుకంటే అంటే నాకు వచ్చింది ఆ డౌట్ వచ్చింది. చాలా మంది ఈ గర్వంతో నేనే దేవుడిని, నాలోనే దేవుడు ఉన్నాడు, నేనేం చేసినా తప్పు లేదు అని చేసి చాలా మంది వచ్చారు కూడా లోకంలో. సో వీళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? మీరు అన్నారు కాబట్టి నేను ఈ వర్డ్ తీసుకొచ్చాను. అంటే మనం ఎప్పుడైనా జనరల్ రూల్ ని, జనరల్ థింగ్ ని మనం కోట్ చేస్తాం. ఎక్సెప్షన్స్ లేవని ఎక్సెప్షన్ ఎవడో కొంతమంది ఈ పేరు మీద ఎవరో, ఇప్పుడు మనం జనరల్ గా భగవద్గీత ఇది చెప్తుంది కరెక్టే, కానీ నేనే దేవుణ్ణి అని చెప్పి వచ్చే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని మనం ఎలా తీసుకోవచ్చు? అవును, ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక బాణం వేస్తారు, అర్జునుడే అనుకోండి, ఒక బాణం వేసినాడు, అన్ని బాణాలు కరెక్ట్ గా గురి దాకులుతాయని ఏం లేదు, కొన్ని మిస్ఫైర్ అవుతాయి. సో అట్లానే కొంతమంది అట్లా ఈ జ్ఞానాన్ని తప్పుగా వాడచ్చు. తప్పుగా అంటే వాళ్ళకి, అంటే ఫస్ట్ ఏంటంటే మేము చెప్పేది అట్లాంటి వ్యక్తి జ్ఞానం లేదు ఫస్ట్. ఎందుకంటే జస్ట్ ఆటకైతనంగా అంటే ఒక ఆచరణలోనే తన మీద తానికి అదుపు లేనప్పుడు, సో మనిషి అక్కడ లేడు, ఇక్కడే ఉన్నాడు. అక్కడ ఉన్నామని మనం అనుకుంటాం, మనిషి అక్కడ లేడు, మనిషి ఇక్కడే ఉన్నాడు. అంటే స్వాభావిక దోషంలోనే ఉన్నాడు. సో ఆ మనిషికి కావాల్సింది ఫస్ట్ స్వాభావిక దోషాలని జయించడం. సో ఆ మనిషి జితేంద్రుడు అవ్వాలి ఫస్ట్. సో మార్కెటింగ్ ఎందుకనే చేసుకోవచ్చు కదమ్మా. ఇప్పుడు ఎంతో మంది భక్తి సంప్రదాయంలోనే మా గురువు ఇంత, మా గురువు అది, మా గురువు రైట్ హ్యాండ్ విష్ణుమూర్తికి, మా గురువు లెఫ్ట్ హ్యాండ్, మా గురువే మెయిన్, ఆయనే విష్ణువులాగానే ఉన్నాడు, ఆయనే రామానుజులు, ఆయనే దేవుడు, ఆయన విగ్రహాలు కట్టించారు, ఆయనను కూడా అనుకుంటారు. ఆయనలో దోషాలు లేవు. అందరు అన్ని సంప్రదాయాల్లో అన్ని మిస్ఫైర్ పీపుల్ ఉంటారు. అంటే మిస్ఫైర్ అంటే వాళ్ళు కొంచెం అంటే మనకు అర్థం కాదు. అంటే ఇప్పుడు భక్తి సంప్రదాయాలు ఎవరికి చెప్పాడు ఇంత డబ్బులు జనాలని దగ్గర తీసుకోమని ఎవరు చెప్పలేదు. కానీ వీళ్ళు చేసినంత ఈరోజు జనాలని పూర్ చేస్తారు. బేసిక్ గా హిందూస్ ఆర్ బికమింగ్ మోర్ పూర్ బికాస్ ఆఫ్ దీస్ పీపుల్. ఇప్పుడు మీరు డబ్బులు అంటే ఆలోచన కూడా మీరు చెప్పినట్టుగా ఇది కరెక్ట్ గా అర్థం చేసుకున్న వాళ్ళది బాగానే ఉంటుంది. అర్థం చేసుకోకుండా రకరకాల విపరీత అర్థాలు తీసుకుని ఈ అర్థాన్ని తీసుకుని తప్పు చేసేవాళ్ళు చాలా మంది. అంటే నేనేమంటున్నా, మీరు ఈ అర్థం తీసుకొని తప్పు చేస్తున్నారనే మనం ఒక కోణం. నేనేమంటున్నా, ఈ భక్తి కోణంలో కూడా అనేక సంప్రదాయాల్లో కూడా ఇప్పుడు మనం డబ్బులు ఇస్తామమ్మా. ఒక ఆశ్రమం ఉందనుకోండి, వాళ్ళు 1000 కోట్లు పెట్టి విగ్రహం కట్టారు. ఈ విగ్రహం కట్టడానికి ఎంతో కలెక్షన్ రావాలి. ఆ కలెక్షన్ కి స్కీములు పెట్టారు. ఎవ్రీ మంత్ మీరు ఇంత డొనేట్ చేయండి, $100, $200, $1000 వేసినారు. ఇప్పుడు ఆశ్రమంలో కరెక్ట్ గా డబ్బులు అనేది దేని గురించి వాడుతారు అనేది మీరు చూసినారా? నేను చూసిన. అంటే నేను ఇక్కడ మేము చిన్న ఖండన జరుగుతుంది సార్, ఏమనుకోవద్దు. నాకు వచ్చిన డౌట్ లో కానీ జనరల్ గా ఇప్పుడు రామానుజాచార్యులు కూడా ఫ్యూచర్ లో ఇలాంటి సంఘటనలు ఉంటాయని సామాన్యుడికి అర్థం కాదు అన్న ఉద్దేశంతో అలా రాసి ఉండొచ్చు కదా. అంటే రాయడానికి ఎవరైనా ఏమైనా రాయొచ్చు, కానీ ఒక వ్యాఖ్యానం అనేది ఎందుకు ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు వ్యాఖ్యానం అనేది ఉన్న మూల గ్రంథాన్ని యొక్క అర్థం ఇంకా స్పష్టీకరణంగా కనిపించడానికి వ్యాఖ్యానం ఉంటుంది. బేసికలీ వ్యాఖ్యానమే నాటు వాళ్ళకి అర్థం కాదు, అందుకనే తప్పు రాస్తా, అది వ్యాఖ్యానం అన్నారు. అంటే నేను మీకు ఏం చెప్తున్నా అంటే, అహం బ్రహ్మాస్మి అనుకోని ఎవడైనా తప్పు చేస్తున్నాడు అంటే అది తప్పు. కానీ ఇక్కడ అహం బ్రహ్మాస్మి అని అనకుండా నేను దేవుడికి దాసుడిని అనుకొని ఇంకా చాలా పెద్ద తప్పులు చేస్తున్నాను. నేను ఏమంటున్నా, మీరు ఒక ఆశ్రమాన్ని నమ్మి 1000 కోట్ల ఆశ్రమానికి ఇస్తే ఆశ్రమంలో ఉన్న ఒక ముఠా కూర్చుంటారు, వాళ్ళందరూ నామాలు పెట్టుకుని కూర్చుంటారు, వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ 100 కోట్లు సంపాదించారు. సో ఏమంటున్నా, దేర్ విల్ బి దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ హూ విల్ బి మ్యానిపులేటింగ్ విత్ పీపుల్స్ సెంటిమెంట్.
ప్లేయింగ్ విత్ పీపుల్స్ ఇమోషన్స్. ఇందులలో జాగరితం చేయాల్సింది వాళ్ళ వివేకం. Okay. మూఢనమ్మకాలను జాగరితం చేస్తే వాళ్ళకెళ్ళి ఉన్న ధనం మీరు తీసుకుంటున్నారు. సో దానివల్ల వాళ్ళ కర్మ మీకు అంటుకుంటుంది కదా. సో అందుకే ఈ రోజు ఎన్నో కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. ఎందుకు? ఎంతో మంది అమాయకుల కర్మ మీరు తీసుకున్నారు డబ్బుల రూపం. సో నేను ఏం చెప్తున్నా, ఇట్లాంటి మిస్ఫైర్ చాలా అవుతుంటది. ఈ భూమిలో మహాత్ములు ఉంటారు, మహాత్ముల కంటే ఎక్కువ సంఖ్యలో దుష్టులు ఉంటారు. ఆధ్యాత్మిక ముసుగులోనే నేను చెప్పేది. సో ఆ మిస్ఫైర్స్ ఉన్నాయని మనం ఉన్న సిద్ధాంతమే తప్పు అనొచ్చా అంటే దానంత పెద్ద తప్పు వేరే లేదు. ఎందుకంటే ఏకమేవ అద్వితీయం వాసుదేవ సర్వం సర్వం కల్విదం బ్రహ్మ ఐతదాత్మ్యం ఇదం సర్వం. ఇవన్నీ శాస్త్రవాక్యం. అంటే ఉన్నది అంతా పరమాత్మ అని చెప్పగలిగేదే ఒక అద్వైత జ్ఞాని. ఆ జ్ఞానం అద్వైతం. అంటే వీళ్ళు ఎట్లా వింటారు అంటే మళ్ళీ ఇటు కృష్ణాపరాధులు, వైష్ణవ ద్రోహులు, విష్ణువు లేడంటారు. విష్ణువు లేడంటారు, ఉట్టి విష్ణువే ఉన్నాడు. మీకు మాకు అదే తెలియదు. సో ఉట్టి విష్ణువే ఉన్నాడు అని మేము అంటాం. అంటే మీరు అలా అనుకోండి, మేము అలా అనుకుంటాం, అందరు ఎవరైనా ఇక్కడ శాస్త్రం ప్రమాణం. వాసుదేవ సర్వం అన్నప్పుడు మీరెవరు దాన్ని తప్పుగా మార్చడానికి, మేమెవరు అది మా మతం అవ్వడానికి? అది శాస్త్రవాక్యం. సో ఇప్పుడు మీకు ఎవరైనా అలా కనిపిస్తే ఈ అద్వైతం సంప్రదాయం అంతా ఇంతే అని తప్పు. ఇప్పుడు వైష్ణవ సంప్రదాయంలో కూడా ఎంతో నియమ నిష్టలు కలిగిన వ్యక్తులు ఉన్నారు. నేను ఖండన వాళ్ళని ఎందుకు చేస్తాను, వాళ్ళని నేను ఏ రోజు వాళ్ళ పేర్లు తీసి మీరు చేసే తప్ప అట్లా సిద్ధాంతం, ప్యూర్ సిద్ధాంతం ఓరియంటెడ్ చర్చ. మీరు నియమాలు చేసుకోండి, మేము ఉల్లి వెల్లుల్లి కూడా తినము, మేము చాలా శ్రద్ధగా ఉంటాం అంటే ఎస్, దట్స్ అ గుడ్ క్వాలిటీ. అప్రిషియేట్ దట్. ఎవ్రీ వన్ షుడ్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ ఇఫ్ యు ఆర్ డూయింగ్ లైక్ దట్. మేము పొద్దున్నే లేస్తాము, ఇంత జపం చేస్తామంటే ఎస్ చేయాలి. సో ఇక్కడ చర్చ అక్కడ కాదు. సో మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి ఇక్కడ చర్చ కాదు. సో దుష్టులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు దుష్టులు ఉన్నారని వీళ్ళని కూడా కలిపేసి అనడం అనేది మౌఢ్యం. సో ఇప్పుడు ఎవరో ఒకళ్ళిద్దరు ఇట్లా ఏదో చేశారు అంటే అందరు అలా ఉంటారు అనేది తప్పు. ఒక సంప్రదాయం అలా ఉందని తప్పు. అంటే ఇక్కడ అద్వైతమే మాయావాదం అనేది ఒక ప్రాపగండా స్టార్ట్ చేసింది. అద్వైతమే ఒక తప్పుడు శాస్త్రం. సో పద్మ పురాణంలో కొన్ని ప్రక్షిప్త వాక్యాలు ఉన్నాయి. మాయావాదం, అసత్శాస్త్రం, అది అని చెప్పి తెస్తారు. ఇస్కాన్ వాళ్ళు స్టార్ట్ చేసిన ఇట్లాంటి పిచ్చి వాళ్ళు, మూర్ఖమైన మాయావాదం, అసత్శాస్త్రం, ఇది పద్మ పురాణం అయిపోయింది. పద్మ పురాణానికి వేదంలో చెప్పే విషయం పట్ల ఏమీ స్కోప్ లేదు. ఏ పురాణ వాక్యం తీసి వేదార్థ ఖండన చేయలేదు. వేదార్థం ముందు ఏ పురాణం మించోలేదు. శృతి స్మృతి విరోధేతు శృతిరేవ వలియా. శృతికి స్మృతికి ఒక విరోధం వచ్చింది. ఇప్పుడు స్మృతి దేవతలు ఉన్నాయి అంటుంది, శృతి ఏమో పరమాత్మ ఒక్కడే అంటుంది. ఏది తీసుకోవాలంటే శృతినే తీసుకోవాలి. సో ఆ దేవత కూడా పరమాత్మ స్వరూపమే. దేవత ఒక్కడే ఎందుకు, భక్తుడు కూడా పరమాత్మ స్వరూపం. ఆ పూజలో వాడే ద్రవ్యాలు కూడా పరమాత్మ స్వరూపమే. ఇదే గీతలో 4వ అధ్యాయం 24వ శ్లోకం చెప్పింది. బ్రహ్మ అర్పణం బ్రహ్మ హవిహి బ్రహ్మ అగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మ యువతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధి. సో ఇంత బ్యూటిఫుల్ గా శాస్త్రం చెప్పినప్పుడు, శాస్త్రం అద్వైత సిద్ధి చేసినప్పుడు అద్వైతాన్ని పల్లెత్తొక మాట మనం అనం. ఎందుకంటే మీరు దూషించేది శాస్త్రాన్ని దూషిస్తే దేవుడు కూడా ఏం చేయలేదు. మనం దేవుడిని పట్టుకుంటే దేవుడు శాస్త్రం ఇస్తున్నాడు, కానీ ఆ శాస్త్రాన్ని దూషిస్తే దేవుడు కూడా దగ్గర రాదు. శాస్త్రార్థాన్ని మాయావాదం, వీళ్ళు అది తప్పు. అద్వైతాన్ని మనం ముక్కటాను. ఎందుకంటే ఏకమే అద్వితీయం శృతి చెప్పేది. ఇప్పుడు ఇంట్లో ఒక పెద్ద ఆయన, ఒక తాతగారో లేకపోతే తండ్రో ఏమైనా మాట అంటే మనం వాళ్ళని హేళన చేస్తాం. హేళన అనేది శాస్త్రం. వీళ్ళు ఇన్ని రోజులు ఆన్లైన్ లో పుస్తకాల రూపంలో హేళన చేసారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నా కాల పట్ల నాకేం, వాళ్ళ పనాలు నా పట్ల హేళన చేయాలి. ఒక సిద్ధాంతాన్ని, అది శ్రౌత సిద్ధాంతం. ఇదేమి పురాణాలతో పంచరాత్ర ఆగమాలతో వచ్చిన సిద్ధాంతం కాదు. ఒక వైదిక సిద్ధాంతాన్ని అవహేళన చేసే అర్హత మనకు లేదు. ఒకవేళ మనం చేస్తే మనం అవైదికం అవుతాం. దిస్ వాట్ వి హావ్ టు అండర్స్టాండ్. సో అన్య దేవత ఉపాసన అక్కడ. సో ఇప్పుడు అహం మామేకం శరణం వ్రజ అహం అంటే ఇక్కడ 3 పదాలు శ్రీకృష్ణ పరమాత్మకి పాయింట్అవుట్ చేస్తుంది. ఏంటి? మాం, ఏకం, అహం. అంటే మాం అంటే నాలో శరణం తీసుకో. మాం. ఏకం అంటే నాలోనే. ఇప్పుడు నాలోనే అంటే ఇక్కడ దాని అర్థం వేరే దేవతల్లో జోలికి పోకనే అర్థం కాదు. ఇక్కడ ఉన్నది పరమాత్మనే. అనన్య భక్తి ద్వారా నాలోనే శరణం తీసుకో. అహం నేను. అందుకే మనం శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణుడు అనం. శ్రీకృష్ణ పరమాత్మ.
అవును. సో శ్రీకృష్ణుడు మాట్లాడినప్పుడు ఆయన శ్రీకృష్ణుడు లాగా మాట్లాడాడు, ఆయన పరమాత్మగా మాట్లాడు. అందుకే వేద వ్యాసుల వారు శ్రీ భగవాన్ వాచ, ఓకే. అర్జున ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ, సంజయ్ ఉవాచ, శ్రీ భగవాన్ ఉవాచ. సో శ్రీ భగవాన్, ఇప్పుడు భగవాన్ నిర్గుణం అంటే ఎస్, దట్స్ హౌ ఇట్ ఇస్. సో అవతారం అనేది ఒక స్పెషల్ ఫీచర్. సో అవతారం గురించి చాలా చెప్పారు 4వ అధ్యాయంలో. అవతార వాదమే సంభవామి ఆత్మమాయ. ఆత్మమాయ అంటే నా మాయతో నేను వస్తున్నా, నువ్వెవరు మాయవాదం అనడం. సో ఉన్న నిర్గుణ పరమాత్మ ఒకడే పరమాత్మ, ఒక రూపం స్పెషల్ రూపం తీసుకుంటే అది అవతారం అని. సో అవతారం మారుతుంది. సో అందుకే ఇట్లాంటి ఏంటంటే దీన్ని కొంచెం వితండవాదం అంటారు. వితండం అంటే ఉట్టి పిచ్చి పిచ్చి క్వశ్చన్ చేయడం. సో ఏంటి ఆయన ఎవరు మాట్లాడుతారు, ఎవరు సరెండర్ అవుతారు, ఎవరు ఏం చేస్తారు అంటే మనం మొత్తం గీతాశాస్త్రం ఏం చెప్తాం. సో మామేకం శరణం వ్రజ. సో నేను మీకు ఏం చెప్పిన అనన్య భక్తి. సో ఇప్పుడు నేను మీకు ఒకటి కట్టేపోయిన టాపిక్ ఏంటంటే 4 రకాల భక్తులు. చతుర్విధా భజంతో మాం జనాహ సుకృతినః అర్జున. అంటే ఈ స్వాభావికంగా ఉన్నవాళ్ళు, మౌఢ్యంగా ఉన్నవాళ్ళు, అంటే ఏది పడితే అది చేసడం ఆలోచన లేకుండా దాని నుంచి సుకృతం ఉండాలి, భక్తి మొదలవ్వాలి. సో ఆ భక్తి ఆర్తరూప భక్తి అంటే నాకు కావాల్సింది పొందడం, నాకు ఉన్న కష్టాల నుంచి తొలగించడం, అదొక బిగినింగ్ లెవెల్ భక్తి. సో ఆర్తో అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని. జిజ్ఞాసు అంటే వైరాగి, వైరాగి జ్ఞానమే నాకు సాధనం అని బయలుదేరిన వ్యక్తి, తెలుసుకోవడానికి. జ్ఞాని అంటే తెలుసుకున్నాం. ఇప్పుడు 4 లిస్ట్ ఇచ్చారు. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానిచ భరతర్షభ. తర్వాత ఏం చెప్పారంటే శ్రీకృష్ణ పరమాత్మ, జ్ఞానితు ఆత్మా ఏవ మే మతం. ఆ జ్ఞాని నేనే అని చెప్పారు. ఎందుకంటే జ్ఞాని నన్ను భిన్నంగా చూడట్లేదు. భిన్నంగా చూసేవాడు ఎవడు? అన్య అసౌ అన్య అహ అన్య అహం యథా పశు దేవానాం. కానీ జ్ఞాని ఎవరు? జ్ఞాని ఆత్మైవ మే మతం. అండ్ శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత కూడా ఏమంటారు అంటే తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే. జ్ఞాన రూపం అనే భక్తి అంటే ఈ జ్ఞానమే భక్తి అంటారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇదే అనన్య భక్తి. అనన్య భక్తి అంటేనే జ్ఞానం. జ్ఞానం అంటే ఉన్నది పరమాత్మనే అని తెలుసుకోవడం. నిత్యయుక్తుడు అదే భక్తి. ఈ భక్తి విశిష్యతే, ఏకభక్తి విశిష్యతే అంటే ఉన్న అన్ని భక్తులలో ఎవరెవరు ఏమేమో చేస్తున్నారు భక్తి కోసం, కానీ ఈ ఒక్క భక్తే అన్నింటల కంటే ఉత్తమైనది. ఏకభక్తి విశిష్యతే. ఎందుకు? ఈ భక్తి పొందడం వల్ల, ఈ జ్ఞానం వల్ల మనిషి భక్తుడు నిత్యయుక్తుడు. ఈ నిత్యయుక్తుడు అంటే అర్థం యుక్త అంటే యోగ. యోగ అంటే మనల్ని కలిపేది. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంటే భగవంతుడిని భక్తుడిని కలిపేది అంబికా అగరబత్తి. అట్లా అదే వస్తుంది ఫస్ట్ వర్డ్ రాగానే. సో ఇప్పుడు భక్తి చేసే వాళ్ళు జనరల్ భక్తి చేస్తున్నాడు. భక్తి అంటే వాడు ఏం చేస్తుండో, జపం చేస్తుండో, లేకపోతే గుళ్ళకి పోతుండో, ఏదైనా కొబ్బరికాయ కొడుతుండో, భక్తి. ఇప్పుడు మనం రోజు పొద్దున పూజ రూమ్ లో కూర్చొని ఏదో పూజ చేస్తాం, ధూప దీప నైవేద్యాలు ఏదో చేస్తాం, మనకు ఛాయ శక్తులలో చేస్తాం. చేసినప్పుడు మనం దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు ఎంతో హాయిగా పీస్ఫుల్ ఉంటుంది. పూజ అగరబత్తి అంతా పెట్టిన ఆరాంగా ఉంటుంది. అని అప్పుడే మన పిల్లవాడో ఎవడో ఏదో చేస్తాడు, అక్కడ ఏదో పడేస్తాడు. అప్పుడు ఆ యుక్తుడు ఉండే, మనం కూడా యుక్తులం ఉండే, కానీ అది అనిత్య యుక్తి. అనిత్య యుక్తి అంటే కభి ఖుషి కభిగం లాగా అప్పుడప్పుడు భక్తి వస్తుంది మనలో. సో దేవుడు అంటే మనలో మనం అనుకుని ఒక చేస్తున్నాం కానీ మనలో పూర్తిగా రాలేదు. ఎగ్జాక్ట్లీ. అంటే కభి అంటే ఇట్స్ నాట్ దట్ ఐమ్ ఆల్వేస్ టుగెదర్ విత్ భగవాన్. అంటే ఆ పూజ రూమ్ లో ఆ శ్రీమన్నారాయణ ఫేస్ చూసి, లేకపోతే గుడిలో కృష్ణుడిని చూస్తే హరే కృష్ణ బయటకు వచ్చినా కదా అంటారు. సో ఇది ఇట్లానే ఉండాలి ఎప్పుడు ఇట్లా పిచ్చోడు అనుకుంటారు. సో ఆ గుడిలో విగ్రహం ఉండాలి ఇట్లా ఇట్లా అనుకుంటా ఏదో చేయాలి. సో లేకపోతే బొట్టు పెట్టుకున్నప్పుడు ఇట్లా ఇక్కడ మొత్తం ఒళ్ళంతా బొట్టు, ఇక్కడ లేకపోతే ఇట్లా భస్మం పెట్టుకుని ఏదో వేస్తే అప్పుడు టుగెదర్ అనిపిస్తుంది. అలా సడన్ గా ఏంటంటే మనం పూజ రూమ్ లో పూజ అయిపోయింది, డోర్ వేసేసామా, ఖాతా అయిపోయింది. ఈ ఆఫీస్ లో అదే పరిశాను, ఇంట్లో అదే పరిశాను, అందరిని కంట్రోల్ చేయడం. బేసిక్గా నేను చెప్పింది నువ్వు ఇట్లా చేయి, నువ్వు అట్లా చేయి, వాడు నాకు చెప్పడం, నేను వాడికి చెప్పడం, ఇది సంసారం. సో ఈ యుక్తి ఈ భక్తి ఏంటి? ఈ భక్తి వచ్చేది పోయేది. అండ్ ఇట్లాంటి ఎవరు? దేవానాం పశు. అంతే. సో ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారు? ఏకభక్తి నిత్యయుక్త. జ్ఞాని ఎవరు? జ్ఞాని నిత్యయుక్తుడు. ఉన్నది నిజంగా పరమాత్మనే అని చూసేవాడు. ఈ నిత్యయుక్తుడు. దేర్ ఈస్ నెవర్ ఎనీథింగ్ అవుట్ సైడ్ పరమాత్మ.
నువ్వు ఏం ఆలోచించినా యత్ కరోషి యదశ్నాసి తద్జోసి దదాసియత్ ఎనీథింగ్ యూ థింక్ ఆఫ్, మీరు ఏం మాట్లాడినా ఏం ఆలోచించినా ఏం విన్నా అంత పరమాత్మ. హౌ ఆర్ యు అవే ఫ్రమ్ పరమాత్మ? అలా అన్నప్పుడు మళ్ళీ చెడ్డ గుణాలు పరమాత్మ, చెడ్డ గుణాలు కూడా పరమాత్మ, మంచి గుణాలు పరమాత్మ, చెడ్డ గుణాలు పరమాత్మ. మళ్ళీ నేను చూడలేకపోతున్నా అంటే ఎస్, దట్ రిక్వైర్స్ గ్రోత్, దట్ రిక్వైర్స్ మెచ్యూరిటీ, వైరాగ్యం. సో ఇక్కడ సో మనిషిలో అంత జ్ఞానం రావాలి, యా నువ్వు చూడగలగాలి. లేకపోతే ఏం మనకు తొందర లేదమ్మా, బహునాం జన్మనాం అంతే. అదే జన్మ జన్మలో జన్మ ఉంటుంది, నెక్స్ట్ జన్మ కన్నా వస్తుంది. అందుకే ఎవరిని కన్వర్ట్ చేయము, మా ఆర్గనైజేషన్ జాయిన్ అవ్వడం, నాకు ఆర్గనైజేషన్ లేదు. భక్తి అనేది ఎప్పుడు ఫోర్స్ జ్ఞానం అనేది వాళ్ళంతా వాళ్ళు తెలుసుకోవాల్సిందే, కానీ ఎప్పుడు ఫోర్స్ చేస్తే వచ్చేది జ్ఞానం కాదు. అంటే మనం కొన్ని కన్వర్ట్ చేస్తే అది వచ్చేది కాదు. ఒకరిని వెళ్ళిపోమంటే నిజంగా కావాల్సిన వాడు వెళ్ళిపో అంటే ఏది అది అంటారు చూసారా, స్వయంగా తెలుసుకున్నదే జ్ఞానం. అండ్ నా టీచింగ్ కూడా ఎట్లుంటది అంటే నిజంగా కావాల్సిన వాళ్ళకే నాతో ట్రావెల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఒక ఆర్గనైజేషన్ లేదు, నేను వాళ్ళకి ఏం ఉపాధి కల్పించలేను. నేను ఏమంటా, మీరు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి రోజు వినండి, 5 ఏళ్ళు వినాలంట. మీరు అంత దూర పారదర్శనం ఉండాలి, ఆ శ్రద్ధ అంటే ఉండాలి, తప్పదు. సో అందుకే దట్స్ హౌ ఫిల్టర్స్, అంటే దట్స్ హౌ సిన్సియర్ సీకర్ జిజ్ఞాసు గెట్స్ ఫిల్టర్డ్ అవుట్ ఆఫ్ భక్తాస్. అండ్ ఓపిక కూడా. ఎస్. సో ఇప్పుడు చాలా మంది they're satisfied. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ జాయిన్ అయితే సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఎవ్రీవన్ వీఆర్ ఆల్ డ్రివెన్ బై ఇమోషన్స్. అండ్ మనకి ఇంట్లో సరిగ్గా లేనప్పుడు, ప్రొఫెషన్ సరిగ్గా లేనప్పుడు we turn towards an ashram or a guru or god man, and we may be satisfied. There's nothing wrong in that. ఇప్పుడు ఈ జగత్ యొక్క విస్తారం చాలా పెద్దది, అది కరెక్టా అన్నప్పుడే మనకు వాదం వస్తుంది. ఎవరు పని వాళ్ళు చేసుకుంటే ఏం వాదం వస్తుంది? ఇప్పుడు ఇస్కాన్ పని వాళ్ళు చేసుకున్నారు, చిన్న స్వామి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు అనుకోండి, అసలు వాదమే లేదు. ఇప్పుడు రామానుజాచార్యులు కూడా ఆయన పని ఆయన వేసుకున్నాను అనుకోండి, అసలు ఏం నేను ఈరోజు ఖండన ఎందుకు చేస్తున్నాను? రామానుజులు ఆ నత్వే వాహం జాతునాసం, సూత్ర భాష్యం, శ్రీ భాష్యం ఇక్కడ చాలా దూషణ చేస్తారు, హేళన చేస్తారు. అద్వైత సంప్రదాయాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని, ఆదిశంకరులని చాలా మాటలను నిందించారు. అందుకే ఈ రోజు నేను మాట్లాడుతున్నాను. ఆయన పోయి అది రాసేటప్పుడు ఇప్పుడు ఎవరు పనులు చేసుకుంటే ఎవరికి ఏం ప్రాబ్లం? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏంటంటే మనం ఇప్పుడు శాస్త్రాన్ని ఎప్పుడు ఎవరు తప్పుపడరు, అందులో ఉన్న అర్థాన్ని ఇప్పుడు మనం ఒక వర్డ్ తీసుకుంటే ఆ అర్థాన్ని 2 రకాలుగా పలకొచ్చు. ఒక వర్డ్ చేసుకుంటే మంచి వర్డే ఉండొచ్చు, అది వేరే విధంగా తప్పుబాటగా రావచ్చు. సో ఏదైనా శాస్త్రాన్ని తప్పుగా మాట్లాడకూడదు, తప్పుగా చేయకూడదు. అది అంటే ఇక్కడ మీరు ఇంకొకటి అర్థం చేసుకోవాలి. హిందువులు ఫస్ట్ పాయింట్ బిఫోర్ స్విచ్చింగ్ సైడ్స్, అంటే నేను ఈ పార్టీనా ఆ పార్టీనా అన్నట్టు, నేను ఈ సంప్రదాయమా, నేను వైష్ణవుడున్నా, శైవుడున్నా, అద్వైతున్నా, నేను స్మార్దున్నా, ఇది కాదు. హిందువులు ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సంస్కృత వ్యాకరణం నేర్చుకోండి. సంస్కృత వ్యాకరణం గురువులు ఆన్లైన్లో ఉండదు, నేను కూడా సంస్కృత వ్యాకరణం నేర్పిస్తాను. సంస్కృత వ్యాకరణం కరెక్ట్ కానీ నేను అందరికి నేర్పాను. ఒకటి నా దగ్గర వేదాంత విద్య నేర్చుకునే వాళ్ళకే నేను నేర్పిస్తాను. అండ్ నేను నేర్పించే ఏ విద్యకి నేను ఈ రోజు ఫీజు ఛార్జ్ చేయలేదు. సో అట్లా నిస్వార్థంగా నేర్పించే వాళ్ళు ఉన్నారు. సో మీరు సంస్కృతం నేర్చుకోండి. మీరు సంస్కృతం కరెక్ట్ గా నేర్చుకుంటే ఎవ్వరు మిమ్మల్ని బ్లఫ్ చేయలేరు. ఆ సంప్రదాయమే గ్రేట్, మేము ఇంద్రులం చంద్రులం దిగి వచ్చాము, ఇట్లాంటి చాలా స్టోరీలు రాస్తారు. యూ కెన్ సీ త్రూ. అరే మీకు సంస్కృతం నేర్చుకోండి. నిజమే సార్ మీరు చెప్పినట్టుగా మనము అసలు ఏంటిది అనేది తెలుసుకుంటే ఎక్కడ కరెక్ట్ ఎక్కడ రాంగ్ అనేది తెలుసుకోవాలి. సంప్రదాయం ఇంపార్టెంట్. ఏదో చెప్పారు నేర్చేసుకోవడం కాకుండా పర్ఫెక్ట్ ఏది అనేది మన ఎక్స్పీరియన్స్ తో మనం విత్ సంస్కృత్ గ్రామర్. నో వన్ షుడ్ బి ఏబుల్ టు బ్లఫ్ యూ. ఇప్పుడు ఒక వైకుంఠమే నిజంగా భగవద్గీత యొక్క తాత్పర్యం వైకుంఠమే అన్నప్పుడు 100 సార్లు భగవద్గీతలో వైకుంఠం ఉండాలి. ఒక్కసారి కూడా ఎందుకు లేదు? జీవన్ ముక్తి 100 సార్లు నేను చూపిస్తాను, కానీ వైకుంఠం లేదు. జీవన్ముక్తి అంటే జ్ఞానం పొందడంతో ఉన్నది పరమాత్మ అని తెలుసుకోవడం, అది జీవన్ముక్తి. అంటే బతుకున్నప్పుడే వీడు ముక్తుడు. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారే సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం పశి. సో మనకి హిందువులకు ఫస్ట్ ఏంటంటే మనకి గాడ్ మెన్ ఉన్నారు, సంప్రదాయాలు ఉన్నాయి, శాస్త్రం ఉంది. గాడ్ మెన్ అంటే పెద్ద మహాత్ములు, సిద్ధ పురుషులు, వాటెవర్ దే ఆర్ ఆల్ మార్కెటెడ్ పీపుల్. లైక్ దే ఆర్ గ్రేట్ సద్గురు, ఒకడు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకొని తిరుగుతారు. అది గాడ్ మెన్. అంటే మేము కొంచెం ఏదో ఎగ్జాల్టెడ్ అని వాళ్ళు ఫీల్ అవుతారు, అలా ఫాలోవర్స్ ఫీల్ అవుతారు. సెకండ్ వచ్చేసి ఏంటంటే సంప్రదాయాలు. ఆ సంప్రదాయం గొప్పది, మాది వైదిక సంప్రదాయం, మీది కలియుగ సంప్రదాయం, ఇట్లా అంతే వాళ్ళ బోగస్ మార్కెటింగ్ నడుస్తుంది. థర్డ్ శాస్త్రం. హిందువులకి చాయిస్ ఉన్నప్పుడు
ఫస్ట్ ఇఫ్ అన్ ఆర్గనైజేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అట్ యువర్ స్టేజ్, అంటే ఇప్పుడు నాకు కావాలి ఒక ఆర్గనైజేషన్ అంటే జాయిన్ అవ్వండి, పర్లేదు. ఎవ్రీ వన్ హ్యాస్ గ్రోత్ ట్రాజెక్టరీ. సో ఆర్గనైజేషన్ జాయిన్ అవ్వండి. అంటే ఇప్పుడు ఫస్ట్ దాహంగా ఉన్న వాడికి అక్కడ పోతేనే దొరుకుతుంది కదా, ఫస్ట్ ఉన్నది ఏదో నీళ్ళు తాగిపియాలి, తర్వాత మనం యూ కెన్ గివ్ బెటర్ వాటర్. సో ఫస్ట్ గెట్ వాట్ ఎవర్ యూర్ సపోజ్ టు గెట్, బట్ డోంట్ గెట్ ట్రాప్డ్. సో మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి అంటే శాస్త్రాన్ని మించిన ఏ సంప్రదాయం లేదు, శాస్త్రాన్ని డిక్టేట్ చేసే ఏ గురువు లేడు. రైట్. ఇప్పుడు కొంతమంది గురువులు మార్కెటింగ్ చేస్తారు, మేము ఇన్ని వేల తప్పులు వెతికినాం వేదాలలో అని ఊరికర్ మాట. ఎవ్వరు వేదాలలో తప్పు వెతికడానికి మీ బతికెంత? సో వేదాలలో తప్పు మీరు ఎత్తుకుతారా? వేదాలు స్వతః ప్రమాణం. వేదమేమి ఈ మహాపురుషుడు పుడతాడు, వీడు పుట్టినాకనే వీడు తప్పు సరి చేస్తేనే నేను ప్రమాణం అని కాదు. స్వతః ప్రమాణం వేరు. స్వతః ప్రమాణం అనే శాస్త్రాన్ని మీరు తప్పులేదు. సో శాస్త్రం ప్రమాణం ఫస్ట్ హిందువులు తెలుసుకోవాల్సింది. హిందువులు అది పట్టుకోవాలి. దేనైనా పట్టుకోవాలి అని అనుకుంటే, అంటే ఇప్పుడు మేము ఏం మంత్రోపదేశం తీసుకోవాలి, మేమేం దీక్ష తీసుకోవాలి, మేము తంత్ర సాధన చేయాలా, మంత్ర జపం చేయాలా, నామం పెట్టుకోవాలి, ఇట్లాంటివన్నీ డౌట్స్ వస్తే ఫస్ట్ మీరు చేయాల్సింది సంస్కృత అధ్యయనం చేయండి. శాస్త్రం ప్రమాణం, శాస్త్రం ఏం చెప్తుంది ఆ కర్మల పాటించండి. డోంట్ జంప్ ఇంటూ చూసింగ్ సంప్రదాయం. కరెక్ట్. ఫస్ట్ మూల శాస్త్రం ఎట్లా అర్థం చేసుకోవాలి, మూల శాస్త్రం చెప్పింది మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాని మీద ఫోకస్ చేయండి. నిజంగానే చర్చ చాలా బాగా జరిగింది. అంటే అద్భుతంగా పాయింట్ టు పాయింట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.